ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు పేరిట మీకు సమాధానము అనుగ్రహింపబడును గాక. నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు సభ్య సమాజమును పరిశీలిస్తే మరి అనేక రకాలుగా ఉన్న అభిప్రాయాలని, సిద్ధాంతపరమైన సంగతులను మనం ఉంటున్నప్పుడు అన్నిటికీ ఆధారమైనది అన్ని ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నవి ఎవరి గురించి అంటే, ఊహించని రీతిగా కలలో కూడా తలవని పూర్వీకులు ఏదొక రీతిగా ఎలాగనైనా హోమాలు, యజ్ఞాలు, రకరకాలుగా పూజలు చేసి ఏదో ఒక రీతిగా భగవంతుడు ఆ యొక్క సర్వశక్తి కలిగిన ఆ ప్రభువారు ఎలాగా ఉంటాడు, ఆయనలో ఏ లక్షణాలు ఉంటాయి అనేది మనకి తెలిపారు. మరి ఋషులు తపస్సు సంపన్నులుగాను, వారికి ఒకటే కారణము, అయితే పాపం అనేది ఒక భయము చేత. ఏమండి, పాపము అనే భయము ప్రతి మనిషిలో ఉన్నది కాబట్టి అనేక రకాలుగా మాలలు, అనేక రకాలుగా పూజలు, హోమాలు, యజ్ఞాలు ఏదో ఒక రీతిగా భగవంతుణ్ణి చేరి తన పాదాల చెంత దోషములు ఒప్పుకోవాలి, సమస్త అతిక్రమములు నిమిత్తం రాబోతున్న శిక్ష చాలా బలమైనది కనుక ఏ పూజ చేసినా ఏ రీతిగా అయినను దేవుని చెంతకి చేరాలి, చేరి దోషములన్నీ కూడా ఆయన వద్ద ఒప్పుకోవాలి అని రకరకాలుగా పూజలు, రకరకాలైన మాలధారణలు చేస్తున్న వారిని మనం చూసాం. గతములో మనము కూడా అదే కోణములో దేవుడు అలాగనే ఉంటాడేమో అని చెప్పి అదే భ్రమలోనే ఉండిపోవటము మనకి తెలిసిన సంగతే. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, దృష్టించండి. ఏంటయ్యా అంటే, మానవులు అనుకున్నట్లుగా ఏదో వారికి తోసిన యాగమో, యజ్ఞమో, ఏదో పూజో లేదా మాలధారణో ఏదో ఒక రీతిగా మన యొక్క దోషములు పోగొట్టుకోవటానికి భగవంతుడు అలాగా ఇస్తున్న అర్పణ, తర్పణ, జపం, తపం, మాలధారణ, మంగళ దీక్ష, భూదానము, అన్నదానము, వస్త్రదానము, ఏమండి అనేక రకాలైన మనం ఇస్తున్న వాటిని స్వీకరించి ఆయన మన దోషములను పోగొట్టుటము, మన యొక్క దోష శిక్ష నుండి మనల్ని విడిపించటము
అది అసంభవము. గతములో మనం ఎరగని నేను అయినా ఈనాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులుగా అని పిలువబడుతున్న వారు యేసు ప్రభువుకి ఎలపట్ట ఉన్న ఆ రోజుల్లో ఒకవేళ నేను ముందు చెప్పిన ప్రకారముగా భగవంతుణ్ణి ఆ యొక్క కోణములో చూసినప్పుడు భగవంతుడు ఏమవుతున్నాడు అంటే ఒక లంచ తీసుకునే, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక లంచ గుండిగా కనపడుతూ ఉన్నాడు. భగవంతుడా, మేము ఇలాగా దోషములు పాపములు రకరకాలైన చేసి నీ చెంతకు వస్తున్నాము, మరి వీటిని తీసుకొని వీటిని సేకరించి మా దోషములను క్షమించు అని ఒక భక్తుడు అంటే వీరు ఆ విశ్వాసములో ఉన్న ఈ యొక్క క్రమములో వారికి తోసింది ఏదో ఇచ్చి వారి యొక్క దోషం పోతుందా అంటే పోవటం లేదని కర్మ చేసిన వాడు కర్మ బలము అనుభవిస్తాడని మరి కృష్ణుడు తన బామ్మర్ది అయిన అర్జునుడికి బోధించాడు. అది అందరికీ తెలిసిన ఇన్న మాటే. కర్మ చేసిన వాడు కర్మ బలము అనుభవించక తప్పదు నాయన అని చెప్పి శ్రీకృష్ణుడు తన బామ్మర్ది అయిన అర్జునుడికి బోధించాడు. గనుక యమని కర్మ వాని మీదనే ఉన్నదని స్పష్టమైన మాటని మరి కృష్ణుడు తెలియజేయటం జరిగింది. ఆయన కూడా ఆఖరికి 8 మంది భార్యలతో సతి సహగమనము అవటము, దాని గురించిన నమూనాలు గతంలో నేను ఎవిడెన్స్ ఇచ్చాను. ఈరోజు ఈ యొక్క కరుణాకర సుగుణ కావచ్చు, రాధా మనోహర దాసు కావచ్చు, ఇంకా మరి బోకర లలిత కుమారు కావచ్చు, ఇంకా ఎంతో మంది ఉండవచ్చు. మీ అందరూ అనుకుంటున్నట్లుగా మీ యొక్క పాప దోషములన్నీ కూడా తొలగించబడ్డాయని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. ఈ భూమి మీద ఈ మానవ సృష్టిలో నీతిమంతుడు ఎవరూ లేరు అని మరి స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తుంది. మనుషులందరూ కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారట. ఈ మాట కూడా పరిశుద్ధ గ్రంథములోనే లిఖితమై ఉన్నది. ఎపిసి పత్రిక 2వ అధ్యాయములో మానవులందరూ కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉండగా అందరినీ పాపమనే దాస్యమనే కాడి నుండి కాపాడాలని, మానవ జాతిని మనము అనుకుంటున్న దేవతలు అని ఆ భ్రమలో బ్రతుకుతున్న వారిని సృష్టించిన సృష్టికి ఆధారమైన వాడు ఎవరంటే ఇక చెప్పేది ఏముంది, సందేహం ఏమున్నది, ప్రభువైన యేసుక్రీస్తు వారని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురితో పాటు రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, బోకర లలిత కుమారుతో పాటు ఇంకా ఎందరైతే ఆ అజ్ఞానము అంధకారం అనే చీకటిలో ఉన్నారో మీ అందరూ కూడా గ్రహించాలి. మీ యొక్క పరిస్థితులు, మీ యొక్క స్థితిగతులకి మీకోసము ప్రాణం పెట్టి మీకోసము ప్రాణత్యాగం చేసిన వారు
మీరు మొక్కుతున్న వారిలో ఒక్కరైనను లేరు. ఉన్నట్లయితే నాకు తెలియజేయండి, కామెంట్ల ద్వారాను తెలియజేయండి. ఎందుకనగా ఈ సృష్టిలో, ఈ మానవ సృష్టిలోనే కాదు, కనపడని లోకములో కూడా ఎవరు లేరు. కనుక నీ యొక్క అర్పణలు తర్పణలు సేకరించి ఆయన పాపములు పోగొట్టడానికి ఆయన లంచగొండె కాదు, ఆయన భగవంతుడు. ఒక నిజాయితీ కలిగిన మనుషుల్లోనే, పోలీసు వ్యవస్థలో నిజాయితీ కలిగిన పోలీసు ఆఫీసరు కానుంచి ఒక ఉన్నతమైన అధికార పరంగా ఉన్న ఏ ఆఫీసర్ అయినా సరే లంచాన్ని సేకరించడు. అలాంటి ఒక మనుషుడే లంచం సేకరించకపోతే సృష్టించిన సృష్టికర్త భగవంతుడు లంచగొండిగా మానవునికి ఎలా కనపడుతున్నాడు? ఏమండి? కనుక రక్త ప్రోక్షణము అవసరమై ఉన్నది. రక్త ప్రోక్షణం అనేది అవసరం. మనకి స్పష్టమైన అర్థము పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. ప్రథమ మానవుడు ఎవరయ్యా అంటే ఆదాము అవ్వ. ఈ ఆదాము అవ్వ ప్రథమ ఫలముగా ఎవరు వీరిద్దరికి జన్మించబడిన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఏమండి? కయ్యూను, ఏబేలు. ఈ కయ్యూను వ్యవసాయం చేస్తాడు, ఏబేలేమో గొర్రెల కాపరి. ఈ యొక్క ఏబేలు యొక్క అర్పణ ఆయన సేకరించాడు. ఈ సంఘటన మనకి ఎక్కడ దొరికిద్ది అంటే పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతుంది. ఆదికాండము 4వ అధ్యాయములో కయ్యూను, ఏబేలు యొక్క స్టోరీ. ఏబేలు యొక్క అర్పణ స్వీకరించాడు, కయ్యూని యొక్క అర్పణ తృణీకరించాడు దేవుడు. ఏబేలేమో రక్తము ద్వారాగా దేవుణ్ణి సమీపించాడు, కయ్యూనేమో మోసకరమైన వేషధారమైన పొట్టుని, తాడుని తీసుకెళ్ళాడు. కనుక మనకి ప్రథముగా ఉన్న ఆ మొదటి మానవులకి కలిగిన ఆ మానవుల్లో నుంచి ప్రథముగా ఫలములుగా వచ్చిన ఇద్దరు సంగతిని మీ దృష్టికి తీసుకొచ్చాను. రక్త ప్రోక్షణ అనేది అవసరం. దేవుణ్ణి చేరాలి అంటే రక్తము చిందించకుండా భగవంతుని చేరటానికి లేదని నిబంధన కలదు. కనుక ఈ యొక్క రక్త ప్రోక్షణ ఆనాడు ఎందుకు అవసరమై ఉన్నది అంటే సృష్టికర్తనై చేరాలి అంటే రక్తము ఒక నిర్దోషమైన పశువు ద్వారాగా ఆయనని సమీపించారు. ఇప్పుడు కూడా చాలా మంది దేవుడు దేవత అనే పేరుతో రక్త ప్రోక్షణ అంటే ఒక పశువులని వధిస్తూ ఉన్నారు. అలాగైతే ఇక అవసరము లేదు అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. లేవీకాండము 6వ అధ్యాయములో 26వ వచనములో బలి పశువుగా మార్చబడుతున్న సృష్టికర్తని గురించిన మాట రాయబడి ఉంది. ఏమండి? గమనించండి, గుర్తుపట్టండి. నేను మీకు తెలియజేస్తున్నది ఏంటంటే దేవుడు లంచగొండిగా లేడు, దేవుడు న్యాయం తప్పేవాడు కాదు. అందుకే ఆయనే మానవునిగా వచ్చి మనుషులు చేసిన కర్మ బలము నిమిత్తము, సమస్తమైన దోషముల నిమిత్తము
తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా వారందరి నిమిత్తము ఎవరూ సమీపించలేని తేజస్సులో ఉన్నప్పటికీ, ఆయన ఆత్మయి ఉన్నప్పటికీ, ఆత్మ స్వరూపి అయి ఉన్నప్పటికీ, ఈ మాట కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిలే సాక్ష్యం ఇస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో, మన దేవుడు ఆత్మ స్వరూపి గనక ఆయనని ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెనని రాయబడి ఉంది. అలాంటి ఆత్మయి ఉన్న దేవుడికి శరీరము అవసరమై ఉన్నదట. ఎందుకు అవసరమై ఉన్నది? తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండిన కారణాన్ని బట్టి ఈ మాట ఎక్కడ ఉంది? ఆ మాట కూడా పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయములో 14వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. కనుక ఈయన కౌంటర్ ఇంకను అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉండి అనేక రకాలైన పూజలు పునస్కారాలు చేసిన మీ కర్మ బలము మీ మీదనే ఉన్నదన్న సంగతి మీరు మరవవద్దు. మనుషుడికి సమాధానము ఎప్పుడు వచ్చిద్ది అంటే, మానవుడు దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు, మానవుడు సృష్టికర్త దగ్గరికి వచ్చినప్పుడు, మానవుని యొక్క ఆ కర్మ బలమంతా కూడా ఒక ఆయన ఎత్తుకుంటున్నాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. సిలువ ఎందుకు వేయబడ్డాడు అని అడిగినట్లయితే, సిలువ యేసు ప్రభువుకు ముందున చాలా మంది సిలువ వేయబడ్డారుగా అని అంటారేమో. అయితే వారి రక్తములో పాపమున్నది. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారి రక్తములో పాపము లేదు. గనుక యేసు ప్రభు రక్తములో ఉన్నది ఏంటి అంటే దేవుని రక్తము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ యొక్క సంఘమును కాయుటకు దేవుని స్వరక్తం ఇచ్చారట. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రకాలైన హోమాలు యజ్ఞాలు చేసినా ఆఖరికి మీకు మిగిలేది మీ కర్మ బలమే. కనుక ఈ కౌంటర్ ఎవరైతే ఈ రాధా మనోహర్ దాసు కావచ్చు, ద్వాకర లలిత్ కుమార్ కావచ్చు, ఇంకా కరుణాకర్ సుగుణ, ఇంకా ఈ కోణానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ కర్మ బలము మీ మీదనే ఉన్నది. మీ కర్మ బలం మోసిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారు. ఆయన మీద విశ్వాసం ఉంచండి. మీ కుటుంబాలకి